మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు లూకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనం. ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మార్గంలో నడవడం అంటే ఇరుకు మార్గంలో నడవడం. ఈ మార్గమును చాలామంది వదిలేసి పాత రోత జీవితానికి వెళ్తారు. ఎందుకంటే వారికి కష్టపడడం అంటే ఇష్టం ఉండదు, ప్రయాసపడడం అంటే ఇష్టం ఉండదు. వారు ఎలా ఉంటారంటే సోమరులుగా ఉంటారు. దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ అంటున్నాడు స్పష్టంగా, అనేకులు ప్రవేశించాలని చూస్తారంట, కానీ వాళ్ళు ప్రవేశించలేరంట. ఎవరైతే కష్టపడడానికి ప్రయాసపడడానికి ఇష్టపడతారో వాళ్ళే ఇరుకు మార్గంలో నడవగలుగుతారు. దేవుని బిడ్డలారా, కన్నీరు కారుస్తున్నారేమో, కష్టాల గుండా వెళుతున్నారేమో, చేయరాని తప్పులు వెంట పెట్టుకొని నడుస్తూ ఉంటున్నారేమో. ఏం బాధపడకండి, ఎటువంటి దిగులు పెట్టుకోకండి. మీకు అక్కడ ఖచ్చితంగా ఒక స్థలము సిద్ధపరిచి ఉన్నది. ఎక్కడ? నీవు నిశ్చయించుకొని ఉంటున్న పరలోక రాజ్యములో. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ అడుగు వెనక్కు వేయకోకుండా ముందరికి కొనసాగించు. ఎందుకంటే నువ్వు సత్యాన్ని తెలుసుకున్నావు, నిజ దేవుణ్ణి కలిగి ఉంటున్నావు. పరలోకానికి మార్గం చూపించిన యేసు క్రీస్తు బాటలో నడుస్తున్నావు. కాబట్టి ఎక్కడ కూడా వెనకడుగు వేయకోకుండా నువ్వు ముందడుగు వేస్తూ వెళ్ళిపో. దేవుడే నీ చెయ్యి పట్టుకొని నడిపించుతాడు. దేవుని చెయ్యి పట్టుకో, నీవు వెనకడుగు వేయకోకుండా ప్రయాణించు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, నీకు వందనాలయ్యా. ఎవరైతే నీ బిడ్డలు కన్నీటితో, చేయరాని తప్పుకు మాటలతో, బాధలతో, నిందలతో ప్రయాణిస్తున్నారో అయ్యా, వారిని బలపరచండి. వారిని చెయ్యి పట్టుకొని వారి ఇరుకు మార్గంలో నడుస్తుంటుండగా వారిని నీవే నడిపించండి ప్రభువా. ఎక్కడ కూడా వెనకడుగు వేయకోకుండా నిత్య రాజ్యం చేరే వరకు నీ వారిని వదలకోకుండా పట్టుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.